హాయ్ ఫ్రెండ్స్, నేను వాళ్ళ ఈక్విటీ అకౌంట్ హ్యాండిల్ గురించి చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెక్ చేయండి, లేకపోతే లైట్ ఈ వీడియో. దీనికి వచ్చరికి ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చరికి మినిమం క్యాపిటల్ 75K కావాలి. 50K ఉన్నా ఓకే, పర్లేదు. 50 to 70K కావాలి. 50K to 75K కావాలి. సెకండ్ వచ్చరికి మినిమం మా దగ్గర మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తే మీరు 30% ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 year టైం పీరియడ్కి. సెకండ్ వచ్చరికి ఫీజు ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కింద 1000 రూపీస్ కట్టాలి. ఏంటంటే మీరు మా దగ్గర అకౌంట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ తీసుకోవాలంటే 1000 రూపీస్ కట్టాలి స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసరికి మీకు వచ్చిన ప్రాఫిట్లో ప్రతిసారి 25% షేర్ చేయాలి. మీకు ఎప్పుడైనా సరే లాస్ వచ్చిందంటే మేము 10% ఇస్తాం అనమాట. పేమెంట్ అనేది ఇప్పుడు సపోజ్ నేను రిలయన్స్ షేర్ కొన్నాను, మీకు ఒక 1000 ప్రాఫిట్ వచ్చింది అంటే మేము మీకు చెప్తాము, బ్రో మీకు 1000 ప్రాఫిట్ వచ్చిందంటే మీరు మాకు 250 సెండ్ చేయాలి. లేదు మీకు ఒక 2000 లాస్ వచ్చిందంటే మేము మీకు 200 సెండ్ చేస్తాము. ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ బై కానీ సెల్ కానీ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ 30% ప్రాఫిట్ అనేది మీకు ఇయర్లీ ఉంటుంది బ్రో. మీరు మా దగ్గర ఒక 50,000 ఇన్వెస్ట్ చేసి ఒక 2 monthsకి బ్రో మాకు 30% రావడం రాదు. మేము చెప్తుంది ఏంటంటే ఇయర్కి చెప్తున్నాము, మీరు ఒకసారి చెక్ చేసుకోండి 1-2 సార్లు. లేదు మీకు 1 yearకి 30,000 అంటే సపోజ్ మీరు 50K మా దగ్గర అకౌంట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ తీసుకున్నారు అంటే మీకు ఇయర్కి వచ్చేసరికి 15,000 ప్రాఫిట్ రావాలి. మీకు 15,000 కాకుండా 12,000 ప్రాఫిట్ వచ్చిందంటే ఈ డిఫరెన్స్ ప్రాఫిట్ అనేది మేము ఇస్తాం మీకు 3K అనేది. ఇది 15,000 అనేది 1 year మొత్తానికి ఉంటుంది బ్రో, ఓన్లీ 6 monthsకి 5 monthsకి కాదు. ఇది 1 yearకి చెక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు 6 monthsకి బ్రో మీరు 1 yearకి 30% అన్నారు కదా, 6 months 15% అలా లేదు బ్రో. మా కాన్సెప్ట్కి 1 yearకి 30%. ఈ 30%లో మా కమిషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది 25% అనేది. సో మీకు నెట్గా 25% ప్లస్ అనేది 1 yearకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితౌట్ కమిషన్. మీ దగ్గర ఎలా పెట్టచ్చు బ్రో అంటే ఇది మా దగ్గర మేము ఇది ఫెబ్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ ఇది. ఇతనికి మా దగ్గర 50K పెట్టాడు ఫెబ్లో, 27.44K వచ్చింది. దీనిలో చార్జెస్ వచ్చరికి 3.39కి నెట్గా 24 వచ్చింది. దీని మీద మా కమిషన్ 25% తీసేస్తే ఒక 24లో 25% అంటే ఒక 4-5,000 తీసేసిన 20K ప్రాఫిట్ అంటే ఆల్మోస్ట్ అతను 4 monthsలోనే 40% ఎర్న్ చేశాడు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇతను కూడా మా దగ్గర ఫెబ్లో జాయిన్ అయ్యాడు. ఇతనికి నెట్గా 22,886 వచ్చింది. బ్రోకరేజ్ అయిపోగా ఒక 20K అయితే మిగులుతుంది. ప్లస్ మా కమిషన్ ఒక 5,000 పోయినా సరే ఇతనికి 15K అయితే ఆల్రెడీ 5 monthsలోనే ఎర్న్ చేశాడు. మీరు అడగచ్చు బ్రో ఇతనికి సేమ్ అమౌంట్ ఎందుకుందంటే ఒక్కోసారి అతను ఎక్కువ యూనిట్స్ కొనవచ్చు, ఒక్కోసారి తక్కువ యూనిట్స్ కొనవచ్చు. అంటే లాస్ట్ మినిట్లో బై అవ్వకపోవచ్చు మేము తీసుకున్న ప్రైస్కి, అట్లా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇట్లా ఉండొచ్చు కానీ మరి అంత ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు. ఇది బ్రో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, మీరు మా దగ్గర పెట్టిన ఫండ్స్ అనేది మినిమం 3 months అనేవి మీరు అడగకూడదు మా దగ్గర నుంచి. 3 months అట్లా అయితేనే మేము తీసుకోగలం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇవాళ 25th మా దగ్గర డిపాజిట్ చేసి మళ్ళీ 29th బ్రో నాకు ఫండ్స్ కావాలంటే మేము మళ్ళీ మీకు రిటర్న్ ప్రాఫిటబుల్గా అయితే చూపించలేము. మేబీ కాస్ట్ అయితే ఇవ్వగలం మేము. సో అది ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉందంటే నేను మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. నెంబర్ వచ్చేసరికి 9441175780. దీనికి వాట్సాప్ కానీ నార్మల్ కాల్ కానీ చేయండి, నేనే లిఫ్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.